ఫ్రెండ్స్. సో నాకైతే చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అనుకోకుండా మా ఫ్రెండ్స్ అయితే చాలా బాగా బర్త్డే సెలబ్రేట్ చేశారు. సో ఎవ్రీ ఇయర్ అయితే నేను మా ఆయన సెలబ్రేట్ చేసుకుంటాము ఇంట్లో వరకు. కానీ ఈసారి మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయిపోయారు. సడన్ సర్ప్రైజ్ ఇచ్చారన్నట్టు సడన్గా వచ్చేసి కేక్ కటింగ్ ప్రోగ్రామ్ పెట్టారు. సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు మా ఆయన కూడా సూపర్గా సర్ప్రైజ్ ఇచ్చేలాగా ఒక కేక్ అయితే తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేశాడు. అది నాకు కూడా తెలియదు అన్నట్టు. సో సడన్గా చూసేసరికి ఆ కేక్ ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉంది. సో ఎవ్రీ ఇయర్ సెలబ్రేషన్ అయితే చేసుకుంటాం, కానీ ఇలా తెలియకుండా తెచ్చి పెట్టి సర్ప్రైజ్ ఇస్తే అదొక హ్యాపీ కదా. సో ఇలా మా హస్బెండ్ అండ్ మా ఫ్రెండ్స్ అయితే చాలా సర్ప్రైజ్ చేశారు నాకు. ఇంకా విత్ మై చిల్డ్రన్స్, వీళ్ళందరూ కూడా మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అండ్ మా చిన్నోడు మా పెద్దోడు మిస్ అయ్యింది కొన్ని ఫొటోస్లలో. వాడికి ఫ్రెండ్స్ ఉంటే చాలు ఇటు అటు తిరుగుతూనే ఉన్నాడు. మా అన్నకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలన్నట్టు. తను కూడా కేక్ తీసుకొచ్చింది చెప్పకుండా తను కూడా సర్ప్రైజ్ చేయాలి అనేసి అనుకుంది. సో అందరితో అయితే డే హ్యాపీగా గడిచిపోయింది. చాలా మెమరీస్తోని ఫుల్ అయిపోయింది నాకు ఆ డే అయితే. సో లైఫ్ లాంగ్ ఈ డేని అయితే గుర్తుపెట్టుకుంటాను నేను. సో ఫైనల్గా అయితే కేక్ డిస్ట్రిబ్యూషన్ అంతా అయిపోయిన తర్వాత కూల్ డ్రింక్స్ అవి తాగిన అన్ని వీడియోస్ అయితే తీయలేదు, కానీ కొన్ని నార్మల్గా తీసినవి అయితే అప్లోడ్ చేశాను. ఫైనల్గా అయితే పిల్లలతో, మా ఆయనతో, మా ఫ్రెండ్స్తో, మా అన్నతో అందరితో చాలా హ్యాపీగా డే గడిచిపోయింది అన్నట్టు నాకు ఉంది. వాళ్ళు కొద్దిసేపు అయినా కానీ నాకు చాలా మెమరీస్ని క్రియేట్ చేసి వెళ్ళిపోయారు మా ఫ్రెండ్స్. ఇలాంటి ఫ్రెండ్స్ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. సో లైఫ్లో మంచి ఫ్రెండ్స్ ఉండడమే మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్టు. మనకు ఆస్తులు అంతస్తుల కన్నా ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ మన లైఫ్లో. సో మనకు హ్యాపీనెస్ని ఇచ్చే ఫ్రెండ్స్, మన కష్టంలో షేర్ చేసుకునే ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎవరున్నారో మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.